హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇంటి దగ్గర వేసిన గులాబీ మొక్క అండి. కాశ్మీర్ గులాబీ. ఇది గుత్తు గుత్తులుగా వస్తూ ఉంటుంది. దీనికి ముళ్ళు కూడా ఉండవండి. చెట్టుకి ముళ్ళు ఉండవు. మొత్తం పిల్లలు ముట్టుకున్నా ఏమవుతుంది. కొంతమంది గులాబీ మొక్కలు ముళ్ళు ఉంటాయి అని పిల్లల్ని గుచ్చుకుంటాయి అంటారు. ఇది ముళ్ళు ఉండదు. అలాగే పూలు కూడా గుత్తు గుత్తులుగా బాగా వస్తాయండి. చూసారు ఎంత అందంగా ఉందో. మొత్తం చెట్టు నిండా కూడా గుత్తు గుత్తులుగా పోస్తాయి. చూసారా, మొత్తం చెట్టు నిండా కూడా మీకు పూలే ఉన్నాయండి, మొగ్గలతోటి. ఆకు మొగ్గ కింద వచ్చేసినాయండి. ఇలాగా మీకు ఇలాగో గులాబీ పువ్వులు పూయాలంటే ఏం చేయాలన్నది ఇవాళ చెప్దామని ఈ వీడియో తీసామండి. ఇది డిఏపి అండి. ఇది మనకి ఎరువు షాప్లో అమ్ముతారు. యూరియా మట్టుకు వేయకండి. ఇది డిఏపి. మొక్క పాతిన 15 రోజులకి మనం ప్లాస్టిక్ కుండీలో కింద చిల్లులు పెట్టి అడుగుని పెట్టామండి ఈ మొక్కని. 15 రోజులకి మనకి మొక్క పాతిన 15 రోజులకి ఒకసారి ఇలాగా ఈ డిఏపి ఇంతే తీసుకోవాలండి. ఒక 20 గింజలు తీసుకుని చుట్టూరు జల్లేయాలి. అంతే జల్లేసి మామూలుగా పొద్దున మాటలు కానీ సాయంకాలం మాటలు కానీ నీళ్ళు వేస్తున్నప్పుడు అది కరిగిపోతూ ఉంటుంది. డిఏపి అండి ఇది. మళ్ళీ 2 వారాలకు ఒకసారి వేయాలండి. ఈ మొక్క పాతి 15 రోజులకి ఒకసారి వేసాను. అప్పుడు ఇలా వచ్చినాయండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇలాగ పలసగా వేయాలండి. ఒకే దుక్కున వేయకండి. చెత్త ఉంటుంది. చెత్త లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. ముందు ఆకులు చెత్త ఏమైనా ఉంటే తీసేసి శుభ్రం చేసేసి వేయండి. ఇటు తీసుకున్నాను. ఇలాగా అక్కడ దుక్కున ఒకే దుక్కున కాకుండా చుట్టూరు వేసి నీళ్ళు పోస్తూ ఉంటే కరిగిపోతూ ఉంటుందండి. ఒకే దుక్కున వేయకండి. కానీ తక్కువేయండి. ఎంత తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ అయితే మట్టుకు చచ్చిపోతుందండి. ఈ డిఏపి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేయకూడదు. ఒక 20 గింజలు కానీ ఎక్కువ వేయకూడదు. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలాగా 20 గింజలు ఇలా తీసుకోండి. స్పూన్తో కాదు, చేతితో వేయండి. స్పూన్తో వేస్తే ఎక్కువ పడిపోతుంది. తీసుకుని ఇలాగ పలసగా ఒకే దుక్కుని కాకుండా ఇదిగో చూసారా, అలా పలసగా జల్లేసి 2 వారాలకు ఒకసారి వేసుకోండి. ఈ మాయంగా మళ్ళీ మనం వర్మీ కంపోస్ట్ కూడా మొదట్లో వేసుకుంటే మీకు బలం వస్తుందండి. ఈ డిఏపి వల్ల ఉపకారం ఏంటంటే, డిఏపి మీకు సిగురు పడుతుంది. మొక్క సిగురు పట్టినప్పుడు మనకి కొమ్మలు వస్తాయి. కొమ్మలు వచ్చి మనకి ఇలాగా గుత్తులుగా పువ్వులు బాగా పోస్తాయండి, గులాబీ పువ్వులు. ఇది నేను ఎప్పుడు ఎండలోనే ఉంచుతానండి. ఇది ఇక్కడ డైరెక్ట్గా ఎండ తగులుతుందండి. ఎప్పుడు గులాబీ మొక్కలకి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఎండ తగిలేలా ఉంటేనే ఇలాగ పువ్వులు బాగా పోస్తాయండి. ఇలా క్లియర్గా ఎండ తగిలేలా చూసుకోండి. నేను పెట్టమట్టుకి మీకు పువ్వులు పూయదండి. ఎంత ఎండ కాస్తే అంత బాగా పోస్తుందండి. చూసారా, గుత్తులుగా పోస్తుందండి పువ్వులు కూడా. మీకు డైలీ పోస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుడి కాడికి కూడా బాగా వస్తుందండి. మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయి. కానీ ఇది ఎక్కువ వేయకూడదండి డిఏపి. మరీ చెప్తున్నాను. యూరియా మట్టుకు వేయకండి. కొంతమంది యూరియా వేస్తున్నారు, చచ్చిపోతున్నాయి. డిఏపి కానీ 20 కానీ 15 కానీ ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు, తక్కువ వేయాలి. అలాగే మళ్ళీ మనం మొక్క పాతిన 15 రోజులకి ఇలాగా ఎండిపోతే కనుక ఒక అంగుళం కిందకి కట్ చేసేసి
ఇక్కడికి, అప్పుడు వేసుకుంటే చిగురు పడుతుంది. అలాగే మన 20 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వర్మి కంపోస్ట్ ఒకటి మొదట్లో వేసుకుంటే మీకు మొక్కకు బలం అండి, ఇది చిగురు పడుతుంది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.